హలో. ఇవ్వాలనేదా? ఎవరన్నా? నేను యాదవ కరీంనగర్. చెప్పండి అన్న. ఎట్లుంటాయి అంటే ఇప్పుడు పరిస్థితులు ఎట్లుంటాయి అంటే జనానికి ఎక్కడికైతే ఇప్పుడన్నా మాట్లాడితేడు కేసీఆర్ ఇప్పుడు మన కేసీఆర్ అయినా పడనవసరం లేదు కదా. ఇప్పుడు మనం ప్రభుత్వం అందేటి ఏంటి అందని ఏంటి టైం తీసుకోవడానికి ఏంటంటే ఇప్పుడు ఈ రైతు బంధు క్లియర్ గా అయితే రైతు రుణమాఫీ ఏందా 6 నెలలకి వేసినా ఏం కాదు. అది అందరి పని, అది ఎవరికైనా తెలిసిన పని. గిట్ట ఈ టైం వరకు ఇచ్చుకుంటాం కానీ రైతు బంధు క్లియర్ చేస్తే వేటే పడకు. అసలు టైం ఏదైనా కింద వాడి మీద వాడు ఇచ్చుంటే ఇప్పుడు మనకి వీళ్ళకి మంచి పేరు వచ్చేది. మంచి పేరు వచ్చు వీళ్ళకి కూడా. ఇప్పుడు దాని తిట్లు పడ్డ తర్వాత ఇచ్చుడు అవుతుంది. ఇప్పుడు మన వాళ్ళం గట్టిగా ఈ పల్లెల పోటీ తిరుక్కుంటా అట్లా ఇట్లా కష్టపడ్డ వాళ్ళకి ఖరాబ్ అవుతుంది కదా. మనం ఇప్పుడు ప్రతి ఒక్కరిని గేలు పెట్టి ఇది అడుగుతూనే ఉంటాడు. నీ చూస్తాను కదా ఛానల్. ఎవడు ఇక మైపల్ యాదవ్ అంటే మన గొలవలకి ఎంత కొంచెం బాధాకరం అనిపిస్తుంది. ఇక మనం మాట అయిన ఉంటాం అని అక్కడ మోసం చేస్తారా అని మనం గుర్తుపేసుకున్నట్టుగా పోతాం మోటుగా. ఈ సత్యం వల్ల ఏంటంటే ముందు మనం నార్త ముందు తీసినట్టు తీస్తారు, బయటపడతారు కదా, మనల్ని పట్టించుకోరు. కాదు, నేను జమనాథ్ ఉన్నట్టు చెప్పబట్టి ఆ డేట్ కు సరే మొత్తానికి ఇవ్వకపోతే మన అందరం ఏం చేయాలో కార్యాచరణ చేయాలి. ఇప్పుడు ఒక 2 ఎకరాలు 2.5 ఎకరాల వరకు పడ్డది. ఇంకా ఫిబ్రవరి లాస్ట్ వరకు ఇస్తారంటారు, మార్చి వరకు ఇస్తారు. ఇవ్వకపోతే వాళ్ళ ప్రభుత్వాన్ని అసలు ఎవరు క్షేమించాడు. వాళ్ళు అసెంబ్లీలో కూడా నిన్న ఆయన చెప్తున్నాడు ఏమనంటే, ఈయన 2020లో కానీ తర్వాత 19లో కానీ అప్పుడు నవంబర్ లో మొదలు పెట్టినప్పుడు మార్చి వరకు ఇచ్చినట. ఎందుకు అట్లా ఇచ్చారంటే మేము కరోనా ఉంది కాబట్టి అట్లా అయింది అన్నాడు. మరి వీళ్ళకి కూడా కొత్తగా ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి అట్లా అవుతుంది. ఇవ్వడం మాత్రం పక్క కదా. ఏం కాదు కానీ ఇప్పుడు పడేది ఏంటంటే బల్ల గుద్దినట్టుగా మనం ఆడ కట్టి పెట్టినట్టుగా ఉండవారికి ఏంటంటే డేట్ అన్నవా లేదా అన్నది అవకాశం పట్ల ఈ ఓట్ల కోసం చెప్పిండు. మరి వీళ్ళేమో మరి గోంద అట్లా ఇట్లా చెప్పకపోతే వీళ్ళు చెప్పే పరిస్థితి వీళ్ళు లేరా. ఇప్పుడు కాన్ఫిడెంట్ గా చెప్పకపోతే అడుగుతేటట్టున్నారని అనుకున్నాడేమో, మరి నాకు తెలియదు. అది వాస్తవమైన విషయం. వయసు అప్పుడు ఒకసారి ముడిపడ్డాయి అన్ని బాకీలు రాని కాంగ్రెస్ వస్తే 2 లక్షలు వస్తాయని పోయినసారి కూడా అన్నాడు కదా ఆయన. ఆలోచన కొద్ది ఇట్లా దక్కుతారా. ఇప్పుడు 30 కొంతమందికి 1,00,000 అందలేదు కదా. 1,50,000 ఉన్నోళ్ళకి అందపోటాలకు ఇటెత్తరన్న అక్కడికత్తన్న ఆలోచన ఏమిందే వీళ్ళు బుద్ధి కదా మొత్తం. అదే ఇప్పుడు కొంత కాన్ఫిడెంట్ గా ఇప్పుడు కాదన్న మొత్తానికి చేయకపోతే డెఫినెట్ గా అడగాలి. సరే వాడి ఉద్దేశం మంచిదైనప్పుడు ఒక నెల రోజులు వెనుకన్న ముందు అవుతుంది అన్నప్పుడు మనకు సినిమా అర్థమవుతుంది కదా, ఇది అవుతుంది. ఇది కాకపోతే మీరు అన్నట్టు ఏది పెడితే చేయొచ్చు, అవుతుంది కనిపిస్తుంది మనకు. కాకపోతే ఒక నెల రోజులు వెనుక ముందు అయ్యేటట్టుంది. ఇప్పటికైనా ఇవ్వాలని కుటుంబాలను ప్రభుత్వం మారింది అయిపోయింది. ఇక పనులైనా ఏ ఆలోచన ఏంటిది చేస్తామండి ఈ టైం వరకు చేద్దాం అన్నట్టుగానే రావాలి ముచ్చట ఎవరికైనా. ఒక రైతు బంధువుతో అయితే బాగా రిస్క్ అయిపోయింది. నీకు ఫోన్ నీ ఇంటనా నీకు మేలు ఖరాబ్ చేస్తారు. రైతు బంధువుతో అయితే ఇబ్బంది అవుతుంది. ఎంత దారుణం అంటే పని ఉండి కట్ చేస్తే ఎందుకు కట్ చేస్తున్నావు అంటారు. ఎప్పుడైనా ఛార్జింగ్ అయిపోయి స్విచ్ ఆఫ్ అయితే స్విచ్ ఆఫ్ ఎందుకు అయితే ఛార్జింగ్ పెట్టుకోలే కదా అంటారు. 24 గంటలు మాట్లాడకుంటుంది ఆ సెల్ ఛార్జింగ్ ఎంతసేపు ఉంటాయి కానీ కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది అన్న. ఎక్కడ మరి కరీంనగర్ బొమ్మనపల్లి సీమామండలం బొమ్మనపల్లి. మీకు వచ్చిందా రైతు బంధు? మీకు ఎన్ని ఎకరాలు ఉంది? మనకు 4.5 ఉంది. మీకు కూడా రాని ఉంటుంది ఇంకా. చాలా మంది రాలే కానీ ఎక్కువ 3 మీదికి 3, 2.5 అని అంటారు ఇక్కడ. ఇంకా రాలేదు. తెలియని ఎంత అమాయకులు అంటే రైతులు. వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే వీళ్ళు రైతు బంధు ఇచ్చినా ఇంకో బంధు ఇచ్చినా వీళ్ళు మళ్ళీ ఎక్కడో ఒక దగ్గర ధరలు పెంచి కొన్ని అప్పులు చేసుకొచ్చి మళ్ళీ వీళ్ళ నెత్తి మీదనే రుద్దుతారు. ఆ చిన్న విషయం తెలియదు వాళ్ళకు. ఖచ్చితంగా నిజంగా కష్టపడి కొండ మస్తు చెమటోడ్చి తీసుకొచ్చి ఇస్తారంటే ఏమైతే పని చేసి తీసుకురా అన్నది ఏం లేదు. అక్కడ వీళ్ళైతే ఇంకో దగ్గరికి వెళ్ళి 1,000 కోట్లు 5,000 కోట్లు అప్పు తేవడం, మీకు తీసుకురావడం, ఇంకొక ధరలు పెంచడం. అది తప్ప ఇంకా వేరే మార్గం ఏమిటి చెప్పు. సరే అన్న, అయితే ఇప్పుడు మనం ఇప్పుడు 8 మంది ఉన్నాం అన్న. ఒక 4, 5 ఎకరాలని బతకాలి మేము. పిల్లలు 2 చదివి ఉన్నారు, 2 కోడళ్ళు వచ్చారు, ఇంకో ఆయన చదువుతాడు. ఇప్పుడు ఎట్లుంటది అంటే ఇంధనం బతకాలి. ఒక్కరికి ₹1,00,000 జీతం కదా ఇప్పుడు నౌకర్లు. మనం 2 పసలు వండిస్తే 2 లక్షలు మిగిలేదు మనకు. బాధ అనిపిస్తుంది. అదే గందుకొరకు ఆశపడతాం. ఇప్పుడు ఎందుకంటే మన దున్నుడు కూళ్ళు పోతానే ఇంత అవసరం మనకు కోట ఆయనకు. ఇప్పుడు మొన్న మేము
ఈ పిట్టు బత్తాలకు అటు ఇటు కట్టే వరకు మళ్ళీ ఇప్పుడు యాస ఇంకో 30,000 40,000 పెట్టుబడి కావాలంటే ఎట్లా అంటే ఇక అవి అత్తయ్య రేపు అత్తయ్య ఇస్తా అని అటు కట్టినాము. అటు కట్టే వరకు ఇటు ఇట్లా కొద్దిగా టైట్ అయింది మాకు. అవుతుంది కదా. ఇక మనిషికి ఆశే. ఇప్పుడు ఇప్పుడు వానికి నెలకు 1,00,000 ఉన్నోడు 12 లక్షలు తిన్నోడికి అదే బతుకుతాడు. మన కుటుంబంతో సహా మళ్ళా ఈ 2 లక్షలనే తినాలే, ఉండాలి, పెట్టుబడి పెట్టాలి మళ్ళా. ఇది ఇది మనకు వ్యవసాయ బాధ. అందుకనే మనం ఏమడగాలంటే భవిష్యత్తులో అన్ని రాజకీయ పార్టీలను మనకు ఎక్కువ ఖర్చులు అయ్యేది, మన ఖర్చులు ఎక్కువ అయ్యేది మన పిల్లల చదువులకు, మనమరాళ్ళ చదువులకు, మనమల్ల చదువులకు, తర్వాత వాళ్ళకి ఏదన్నా ఆరోగ్యం బాగాలేకపోతే అందరు ఏదైనా దవాఖానలకు పోయి ఈ రెండింటికే ఎక్కువ ఖర్చులు ఉంటాయి మనిషికి. బాగుంటది ఇది. ఈ రెండే ఎక్కువ మనకు వాళ్ళ పిల్లలు ఎట్లా చేస్తున్నారో మనకు అట్లా చేయమని ప్రజలు రైతులంతా అడిగిన రోజు మనకు అసలు కష్టాలే ఉండవు. ఇప్పుడు హాస్పిటల్ పోతే ఒకటి ఫ్రీగా మన పిల్లలు చదువుంటే బాగుంటది ఇది. ఇప్పుడు రేవంత్ రెడ్డి మనమోడు చదువుకునే దాంట్లో మీరు చదవాలనేది నా కోరిక. కేటీఆర్ కొడుకు చదువుకునే దగ్గర మన రైతుల పిల్లలు అందరి పిల్లలు చదవాలని నేను అంటున్నా. వాళ్ళకి ఏదైనా ఆరోగ్యం బాగాలేకపోతే ఏ దవాఖానలోకి పోతారో మనం అట్లా పోవాలి. ప్రభుత్వమే చేతిలో ఉంటది అనుకుంటే అవుతుంది. అది అడగకుండా రైతు బంధు అంటే ఇస్తాడు, ఇచ్చి మళ్ళా ఇంకా విత్తనాల ధరనో, ఎరువుల ధరనో, లేకపోతే ఇంకా బీర్ ధరనో, వైన్స్ ధరనో, పప్పు ధరనో, మంచినూనె ధరనో, కొబ్బరి నూనె ధరనో పెంచుతాడు. మళ్ళీ ఇక్కడికి వెళ్ళి తీసుకుంటాడు. కుడి చేతి ఇచ్చాడు, ఎడమ చేతి తీసుకుంటాడు. అసలు ఆ చిన్న విషయం మర్చిపోతాడు. ఖచ్చితంగా ఇప్పుడు ఎలక్షన్ అయిపోతే 20 రూపాయలు బ్రాండ్ పెరుగుతుంది. నువ్వు ఎంత అడుగు, నీకు ఎంత ఇస్తే నీకు అంత ఒక దగ్గర పెంచాలి కదా. ఖచ్చితంగా వేస్తుంది. ఎలక్షన్ అవుడుతో మళ్ళీ ఎంపీ అయిపోయినాకనే ఖచ్చితంగా 20 రూపాయలు పెరుగుతుంది. అదే అసలు పెంచకుండా ఇవ్వడం కుదరదు. ఏది కుదిరినా మళ్ళా జనం నుంచే ఇటు సంపాదించుడు అటు ఇచ్చుడే ఉంటది. కానీ ఒకటి మా రైతులకైతే ఈ బక్క రైతులకి ఏంటంటే వారికేమో ఈ బండలు బోలకు 140 ఎకరాలకు తిన్నది వాస్తవ విషయం మీరు కొట్లాడేటప్పుడు. మరి సరే ఇచ్చిర్రు, అది ఎమ్మెల్యేలకి ఎంపీలకి ఏముంటది అంత అన్ని ఎకరాలు వీళ్ళకైనా వాళ్ళకైనా. ఇప్పుడు 1,00,000 రూపాయలు చేసే వాళ్ళకి కూడా 24 గంటల బస్సు ప్రయాణం కూడా ఈ ప్రభుత్వం కూడా ఈ రాంగే అవుతుంది ఆధారపడుతుంది. కాకపోతే బస్సులో డబ్బున్నోడు బస్సు. ఇప్పుడు ఇది తెల్ల రేషన్ కార్డుకే అప్లై చేయండి, ఆధార్ తోటి మొత్తం పోతుంది కదా. కరెక్ట్, డబ్బున్నోడు అయితే బస్సు ఎక్కడు. ఇప్పుడు సీతక్క 5,000 6,000 అంటుంది మా ఆడపిల్లలక అంటుంది. మీరు 2,500 ఖచ్చితంగా ఇస్తామని ఒప్పుకున్నారు కదా. ఇంకో 1,500 కలిపి 3,000 వేయని బస్ కిరాయి ఏంది, బస్ కిరాయి మన ఆ తెల్ల రేషన్ కార్డు వాళ్ళకే. ఈ 2,500కు 1,500 4,000 ఇచ్చినా సరిపోతుంది ఇంటి ఆడోళ్ళకు. ఈ ఆటోలు ఉండే, ఈవీలు ఉండే. ఇప్పుడు మనకు పల్లెలలో కలిగి ఉన్నాక ఆటోలు ఈజీగా వాళ్ళే బతికిపోతారు. నువ్వు నీ దగ్గర 10 ఉన్నాయి కాబట్టి అన్న 50 మాకు పడతలేదంటే 50 ఇచ్చి 100 ఇచ్చి సిటీలలో పేరు పోయకుండా తిరిగేదే అందుకు రైతు జనాలు. ఇది భారమే కదా. అన్ని మన మీదనే ఇస్తారు. ఇప్పుడు 2,500 అన్ని ఇస్తారు, ఇవ్వకుండా ఉండరులే కానీ అన్ని మన మీద ధరలు పెంచి పెడతారు. అది అయిపోతుంది మనకు. ఈ రాజకీయ నాయకులు మన రైతుల జీవితాలతో. ఇంకొకటి 100 ఎకరాలు ఈ రాజకీయ నాయకులకు 100 ఎకరాలు ఉంటాయి. ఒక్క రైతు అన్న పక్కన భూమి కొనాలని ఒక ఇల్లు జాగా కొనుక్కోలేడు ఈ రోజుల్లో. ఇప్పుడు అట్లా ధరలు పెంచి పడేసిండు కదా. ఒక్క రైతు ఇల్లు జాగా కొనుక్కోడు. వాడు బక్క రైతు అయితే ఇల్లు జాగా కొనడు. కొడుకో బిడ్డకో ఇయ్యాలంటే ఇల్లు జాగా కొనలేడు. నీకు ఇంకోటి చెప్పాను, రాను ఏమైంది అంటే కేసీఆర్ ఇంక ఇట్లనే ఉండి ఇంకా కొంతకాలం ఉంటే, ఇప్పుడంటే పోయిండు గంగలో పోయింది కానీ అట్లనే ఉంటే రాను 1/2 ఎకరము 1 ఎకరము 2 ఎకరాలు ఉన్న వాళ్ళు అందరూ పెద్ద భూస్వాములకు అమ్ముకునే పరిస్థితి తీసుకొచ్చిండు. అట్లా అయిపోయింది. ఎక్కడో ఇప్పుడు మాది పల్లెటూరు, ఇక్కడ సిరుమాడి. వాడు ఎవడో లక్షలు పెట్టుకుంటానంటే ఇప్పుడు మన కొనడానికి కాలు దున్నుకుంటానికే భూమి లేకుండా అయింది. అదే అంటున్నా కదా. ఇప్పుడు ఎట్లా స్కెచ్ చేసిండు అంటే, ఇప్పుడు యశోద హాస్పిటల్ అని ఉన్నాడు, రోజుకు 1,00,000 రూపాయలు బిల్లు వేసిండు. ఏమంత కథ. ఇప్పుడు వింటున్నావన్నా, కరోనా అప్పుడు యశోద హాస్పిటల్ రోజుకు 1,00,000 వేసి నల్ల కేటీఆర్ పార్ట్నర్షిప్ ఉంది దాంట్లో. ఈ ప్రైవేట్ హాస్పిటల్ దగ్గర వీళ్ళు డబ్బులు గుంజి కేటీఆర్ వాళ్ళ ఫ్యామిలీ వేసుకొని ఇష్టం ఉన్నంత బిల్లు వేసుకో అని చెప్తే వాడు రోజుకు 1,00,000 రూపాయలు బిల్లు వేస్తే, వినండి ఒక్క నిమిషం, రోజుకు 1,00,000 రూపాయలు వేస్తే ఒక్క పేషెంట్ మీద. అట్లా ఒక 100 పేషెంట్లు ఉంటే ఎంత అవుతుంది? 1,00,00,000 అవుతుంది. హలో,
ఆ, ఆ, 100 పేషెంట్లు ఉంటే ₹1,00,00,000 అయితే ఒక్క రోజుకు ₹1,00,00,000 అంటే నీకు ఆ డబ్బులన్నీ తీసుకొచ్చి ఇప్పుడు ఏం చేసిర్రు, కరీంనగర్ సరౌండింగ్ లో కామారెడ్డి అక్కడ ఆడ అవన్నీ తీసుకొచ్చి ఆడ ఎకరం 20 లక్షలు ఎంత ఉంటున్నావు, 15 లక్షలు ఉంటున్నావు, మొత్తం ఈ హాస్పిటల్ వాళ్ళు తర్వాత అంతటా కొనిపడేసారన్న. యాక్టర్లు, డైరెక్టర్లు, నిర్మాతలు, రియల్ ఎస్టేట్ చేసేటోళ్ళు, కొంత అవినీతి చేసే అధికారులు మొత్తం భూములన్నీ కొంటారు. రాను రాను రైతులు అనేటోళ్ళు ఉంటారు, ఇక మొత్తం భూస్వాములు, తర్వాత వాళ్ళ కింద పని చేసేటోళ్ళు లేబర్లే తయారు చేసి అట్లా తయారు సిస్టమ్ చేసి కేసీఆర్ ఏం చేసిన 600 ఎకరాలు ఉన్నోడికి రైతు బంధు, 100 ఎకరాలు ఉన్నోడికి రైతు బంధు, ఇంకా ఆ డబ్బులు తీసుకొని ఆ పక్కకు ఉన్నోడు అర్ధ ఎకరం కొనుక్కోవాలి. ఇప్పుడు మల్లారెడ్డికి 600 ఎకరాలకు 60 లక్షలు ఇచ్చిండు. 60 లక్షలలో 3 ఎకరాల భూమి కొంటాడు అంటున్నా. 20 లక్షల కడుగు పట్టిన ఆ, ప్రభుత్వం వాడుకో అతిగా ఉండి కూడా వాడుకుంటే ఇది ఇప్పుడు ఒకటి ముస్లిం ఒకటి మన న్యూస్ లెక్క చెప్తాడు, ఆయన చెప్తే పరిశాన అనిపిస్తుంది ఆ తుర్కుల పద్ధతి ప్రకారంగా చెప్తే. అయితే మనం కూడా వాళ్ళు కూడా మనం కూడా తయారైనామని అంటాడు. అట్లా కాదు, మనకి తెలియనప్పుడు ఇంకోని పెట్టాలి పేదోనికి అన్న ముచ్చట ఎవరికి లేకుండా పోయింది. ఇప్పుడు మనం మాత్రమే మర్చిపోతాం. నేను అదే చెప్తున్నా, గవర్నమెంట్ కేసీఆర్ ఉన్నప్పుడు ఉన్నోడికే ట్రాక్టర్లు ఇచ్చుడు, ఉన్నోడికే రైతు బంధు ఎక్కువ ఇచ్చుడు, లేనోడు భూమి లేనోడిని, తక్కువ భూమి ఉన్నోడిని. అసలు నువ్వు రాను ఒక దవాఖానలోకి పోతావన్నా, నీకు 20 లక్షలు భూమి ఎకరం ఉన్నా కానీ ఆడ 20 రోజులకు 20 లక్షల బిల్లు వేస్తే ఆ ఎకరం భూమి అమ్మి కట్టాలి. ఎట్లా ఓడుకుంటాడు హాస్పిటల్లో? ఇప్పుడు కథవే, ఇప్పుడు హాస్పిటల్ పోయిన కథవే. ఇంకోటి ఏదైనా లొల్లి చేసుడు, ఈ మందు బత్తాలతో ఈ రైతుల విషయంలో అయితే, మెడికల్ విషయంలో అయితే లొల్లే లేదే. వాడు ఒక్క చిన్న గోలికి 15, 20 రూపాయలు, 30 రూపాయలు. అదే మరి ఐసీలో ఉంటే ఒక్కరోజు బెడ్కు 5,000, 10,000, 20,000 అనుకుంటా పెడుతుంటే ఇది అడగారు. అసలు ఇదేదో తెలియక అమాయకులను మనల్ని ఆడిస్తున్నారు. ఇప్పుడు సరే మనం మాట్లాడదాం మళ్ళా. రైట్. సరే, థ్యాంక్ యూ.